danadinha, gostosinha, usa హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా దోస్తుల్లో కొద్ది బర్త్డే ఉంది, ఇంటర్ ఉంది. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. ఒకడిగా మా దోస్తులో ఒకడు ఉంటాడు యశ్వంత్ అని చెప్పేసి. ఇక వాడు ఒకటే దమ్దం చేస్తాడు. ట్రిప్ అన్నప్పుడు ట్రిప్పులు చెప్పాడు, ఏడిపోతే వాడు ప్లేస్ చెప్పాడు, ఏం చెప్పాడు. కానీ పోదాం 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 అని సంక తింటాడు. అంత మాట అన్నావు నన్ను. నాది ఈరోజు నైట్ షిఫ్ట్ చేసుకొని వచ్చిన, నిద్ర లేదు ఏం లేదు, లేపుకొని వచ్చిండు. నాది ఇంకొంది మా దోస్తు అంది ఆకాశాన్ని ఉంటాడు. ఇద్దరు నైట్ షిఫ్టే, నిద్రలు లేవు. ఇక మా ఓన్ దమ్దం వల్ల మేము వచ్చేసాం. ఇప్పుడు ఏడిపోతున్నాం కూడా తెలియదు, ఏదో రోడ్డు మీదకి వచ్చినాం. రోడ్డు మీద చూస్తున్నాను నేను బ్లాగ్ అయితే. చూడండి ఇగో ఈడే యశ్వంత్ అంటే. ఈడో క్రాక్ నాడు కొడుకు, మీ మన ప్రతి దోస్తులలో ఉంటాడు. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళిన మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. ఇట్లాంటోడు ఇగో ఈడు మబ్బుగా ఆడాడు, ఆకాశం అన్నటోడు. ఇగో వీందే పడుతుడే. కొంచెం ఈడు రీసెంట్గా జిమ్ పోతుండంట. వీణ ఓవర్ యాక్షన్ కాదు. ఏమ్రా జిమ్ పోతున్నావా? నువ్వు కూడా వస్తావా? వాన్ సామాన్లు లేపి వానికే పైసలు ఇచ్చేంత అవలగాని కాదురా నీలాగా. చిల్లర్ నా అక్కడ. సరే చూస్తా. సరేరా సరేరా బెట్టే. మొహం పగిలిపోద్ది. సరే ఒకసారి ఆయప్పన్ వాయిస్. ప్లేస్ ఏమో తెలియదు, అయితే పోతున్నాం. పోయినాక కొన్ని ప్లేసెస్ చూపిస్తా, దాన్ని బట్టి నేను చెప్తా. రైట్ మళ్ళీ చలో చెప్పురా, ఏడిపోతున్నాం రా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? అరే రారా. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అరే అమ్మ ముసలలో అబ్బాయి ఇంత మిల్ల నడుస్తున్నా అర్థం కాదు. ఏమైతుంది? స్కిడ్ అవుతుందా బండి? మరి ఎందుకు తెచ్చావు అబ్బాయి ఆ ముసలి బండి? నమస్తే. నమస్కారం నాని గారు. నమస్తే. ముసలి బండి ఎందుకురా? అరే మొన్న కాదురా పెట్టి 5 నెలలు 6 నెలలు వస్తుంది. ఏమంటారు? రేజర్ రేజర్ ఇది రేజర్. ఇది ముసలి బండి. ఇది పట్టుకొస్తారా? నా బండి ఇంకా తీసినావు కదా. మా ఓన్కి కొనుక్కుతున్నాయి కిందంగా మీదంగా స్పీడ్గా పోతున్నామని. సార్ ప్లీజ్ సార్, 1,00,000 బండి స్లోగా వెళ్ళడం గట్రా కొనుక్కునేది సార్. భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. ఆల్రెడీ కింద పడ్డా, సావులాగా వయసు వచ్చిన ఇప్పుడు పైన పోతున్నావో పోతారు గాయస్. ఎందుకంటే ఇక్కడ హీరో నడుపుతున్నాడు కదా. హీరో నడుపుతాడు కాబట్టి ఎడికైనా పోతారు. ఆల్రెడీ సావులాగా 2 సార్లు వయసు వచ్చింది. అరే నువ్వు సావదాగా ఓ. నేను ఇప్పుడు దేవుని దగ్గర సెకండ్ తీసుకొస్తాను నేను. నాతో లేగా, నాతో ఆట వద్దు. అరే నువ్వు ఇప్పుడు నడుపుతున్నారా? ఎప్పుడో కింద పడి వచ్చినారా? అరే పెద్ద నీకంటే మేజర్ యాక్సిడెంట్ అయితే నాకు తెలుసా. కింద పడితే నడుతున్నాను. ఇప్పుడు స్కూటీ నడుపుతున్నావు. నేను ఎప్పటి నుంచో నడుపుతున్నా. పచ్చ కాడి నుంచి నడుపుతున్నా నేను బండ్లు. అర్థమవుతుందా? చలో గాయస్, మా వాడు ఒక ట్రిప్ అని చెప్పేసి మాకేం చెప్పకుండా తీసుకొని వచ్చాడు. ఆ ట్రిప్ చూస్తే చెట్ల అడవిలల్లా ఎన్నో ఉంది, ఆ బొక్కలలో ఉంది. చూస్తే బోరాన్ అవుతారు. అది ఫస్ట్ 2 కాలువలు అడ్డు వచ్చాయి మాకు. ఆ కాలువ కాగట్టాడు మా వాడు. మళ్ళీ ఏదో అడవిలలో చూసి ఏదో అరే బొందలగడ్డలు వస్తున్నారని భయపడ్డాడు. దాని తర్వాత ఏదో చిన్న కాలువలోకి వచ్చింది. మళ్ళీ జర్ర ఒక 1 కిలోమీటర్ అంట. ఒక అన్నగారిని అడిగిండు. వాడు అడిగితే జర్ర ముందరికి వస్తే ఇది చూపించాడు ఈ లొకేషన్ బాగానే ఉంది. కానీ ఇవన్నీ మంచినీళ్ళు కాదు, మురికి నీళ్ళు. మా వాడు ఇలా స్నానం చేస్తాడంట. వాడు రీసెంట్గా జిమ్ పోతుండు. ఆ జిమ్ వీడియోలు కావాలంట ఆ దూరకి. అరే లోకేష్ గారా ఈ బాయ్ బర్త్డే ఇందే ప్లాన్ మొత్తం. ఎన్నో కొండలు దాటిన తర్వాత ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవాన. దారా
ట్రిప్ చెప్పినోడు లొకేషన్ చూపించినోడు ఈ దూరం ఫస్ట్ ఇది బంద్ చేయి, కరెంట్ బిల్ వస్తుంది. బంద్ చేసే ఉందిరా. ఆన్ ఉంది, పర్లేదు, కరెంట్ బిల్ వచ్చా నేను కట్టుకుంటా. మీ జీరో కరెంట్ ఇప్పుడు అది కాదు కానీ నేను కాదు, అందుకే నా పని ఆన్ చేసుకున్నా. మీరే చూడండి ఎంత మంచిగా ఉందో. ఇలా అర్థమైతలేదు, టేస్ట్ అండ్ వేస్ట్ ఫెలో. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? మా వాడు ఒకడైతే మొత్తం దివానా అయిపోయింది వాడు ఆ లొకేషన్ చూసి. ఏం కూడా అర్థమవుతలేదు. అరే ఆకాష్ చెప్పురా, నీ స్పందన అయింది? మాటలు లేవు, అంతేనా? మాట్లాడుకోవడాలు లేవు, ఖాళీ ఎంజాయ్ చేయాలి. వీడుకో పోతుండు, పాట పాడతాడంట ఇప్పుడు వచ్చి. పాట పాడతాడంట. ఇంత దూరం వచ్చి ఈయన పాట పాడుకుంటున్నాడు. హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్లు వచ్చి పాట పాడడానికి వచ్చింది వీడికి. చలో ఆకాష్ ట్రిప్ ఏడుకోవాలో అర్థమవుతలేదు. భవానికి తిక్కాలు వేస్తుంది ఆకాశానికి. తీసుకొని ఈ రోజు వేస్తుంది కానీ తల వలగొడతాడంట. అసలు ట్రిప్ ప్లాన్ లేదు, పద్ధతి లేదు, పాట లేదు, గాలి గద్దలు తిరిగినట్టే తిరుగుతున్నాము. అసలు ప్లాన్ లేదు, పద్ధతి లేదు, ఏం లేదు. ఏడుకో పట్టుకొచ్చిండు, వాడిని వాడే చూసుకుంటుండు. ఫోటోలు అంటాడు, వీడియోలు అంటాడు, అన్ని సెట్ చేసుకుండు. గంటకోసారి పాట పాడొస్తుంది. ఎప్పుడు ఫోన్లో మాట్లాడతాడు ఈ బర్త్డే బాయ్. నీకేదో కోపం ఉంటే సంపి తప్పేరా నన్ను. ఇట్లా చేయకు, తెలిసి చేస్తావు తెలియకుండా చేస్తావు అర్థం కాదు. వాడికేమో మనసు లేదు, నీకేమో మెదడు లేదు. మానసిక వికలాంగులు అందరు నా దోస్తులై పాడారు కదా దరిద్రులారా. ఈడు క్యాంటీన్లో డ్రెస్ వేసుకొని వచ్చిండు. ఈ క్యాంటీన్లో డ్రెస్ వేసుకొని వచ్చి ఒకటే దాని మీద ఫోటోలు వీడియోలు అంటాడు. ఇక వీనికేమో తిక్కలేస్తుంది. నాకు కూడా తిక్కలేస్తుంది చెప్పాలంటే. ఫస్ట్ అసలు అర్థమవుతలేదు. ఇగో ఆ హెల్మెట్ ఎక్కువ ఎట్లా పోతుంది, ఎట్లా నిలబడి కొట్టుకోపోతుంది అది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. A few moments later. చలో గాయస్, ఇప్పుడు మండికి వచ్చేసినాం. మా దోశ దావత్ ఇస్తుండు బర్త్డే బాయ్. బాయ్ ఏమి ఇస్తున్నావు దావత్? ఏం కావాలంటే రెడీ అంట. మా వాడు క్రెడిట్ కార్డు తీసుకొచ్చిండు, ఏదంటే దావత్ అంటుండు. ఎంత క్రెడిట్ కార్డుకి ఇచ్చినా కానీ మేము తినేది ఇంతే గా మండి. ఇప్పుడే ఇంటికైనా తినొచ్చా, నాకు అస్సలు పోతలేదు. ఇంటి ఇంకా ఆకలి అవుతుందంట, డైట్ అంట. ఇడు పోయి బట్టి 2 నెలలు అవుతుంది జిమ్కి. మస్తు ఎక్స్ట్రాల్ చేస్తుండు. ఎన్ని రోజులు నడుస్తుంది చూద్దాము. వానికి అస్సలు తిండికి దేనికి ఆగలేడు. ఫస్ట్ సంవత్సరం అంతా జిమ్ చేస్తావు గైస్, మీరే చూడండి. సరే చూడండి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. వంద పెడతా పలికినైనా కూడా వాడి సాగు. రూపీస్ మటన్ వస్తాయి, కాకపోతే గాయస్ ఇంకి మండి ఆర్డర్ కూడా తెలియదు. మండి ముందర పెట్టుకొని వాళ్ళ ఫోన్ లో దేవులాడుతుండు. వానికి ఆర్డర్ ఏం చెప్పింది కూడా తెలియదు. వాడేమో తీసుకొస్తాను పోయిండు. ఆ మాట ఇప్పుడు ఏం ప్లాన్ మండిలో పని చేసినావు. నేను 1 year నేను పని చేసిన, నాకు తెలుసు, నీకు తెలియదు. నువ్వు మండిలో పని చేసినావు. నీకు మండిలో పని చేసి కూడా నీకు పని నువ్వు మండిలో పని చేసి కూడా నీకు ఏం తీసుకోవడం కూడా తెలియదు, ఏం తినడం కూడా తెలియదు నీకు. మనం అంటే జిమ్ అంటావు, ప్రోటీన్ అంటావు, పూకానివి. ఇడు దివాళి ఏడు ఉన్నాడు, ఆకలి అవుతుందట. నాకు కూడా ఆకలి అవుతుంది భయ్. నీ ఆకలి వన్ కావాలరా? అయ్యా ఈడొక్కడానికి వస్తున్నావు. నాకు కూడా వస్తుంది. అరే ఫస్ట్ బాయ్ సూపు నీళ్ళు తీసుకురా. గైస్ చూడండి, రైస్ సరిపోలని చెప్పేసి ఎక్స్ట్రా రైస్ తెచ్చుకోండు. ఇగో మళ్ళీ ఒక మండి తెచ్చుకోండు, మళ్ళీ ఎక్స్ట్రా రైస్ అని చెప్పి లప్ప తింటుండు. ఈ బక్కోనికి అసలు కూడా ఇస్తాడు పాపం. మాడిగా ఈ కాలు గోకాలు తింటుండు. మాది 7 అతుకులు అనే ఉంది, అస్సలు పోతలేదు. మళ్ళీ జిమ్ పోతాడు అని మంచి మళ్ళా అబో చేతులు ఎట్లా తింటుండే చూడండి గైస్. అడవి మంచి కూడా సరిపోదు. అబ్బా సూపర్. చలో మా వానికి కేక్ కట్ చెప్పడానికి వచ్చినాం. కానీ ఏదేదో అనుకున్నది ఒకటి అయింది, ఒకటి అయింది. ఇక్కడ ట్రిప్
అసలు ట్రిప్ ప్లానర్ సరిగా లేదు. ఈసారి మేము ట్రిప్ వేసి ఉంటే బాగుంటుండే కానీ అన్ని ఇగో ఈ చేతిలో పెట్టినాం, ఈ గుడ్డోని చేతిలో పెట్టినాం. అతను గుడ్డివాడు, అతను ఎలా చూస్తాడు? అతను అంత బుగ్గ పాలు చేసిండు. ఎంజాయ్ చేసినా ఏం చేయలేదు, ఏం లేదు, ఏం చేయలేదు. ఒక్క ఫోటో పెట్టిన ఒక్క వీడియో. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఆపుకోరాదురా యశ్వంత్, ఎందుకు అంతగానో నీకు అంత వస్తుందా? అర్జెంట్ వస్తుంది మరి పోరాదురా, వస్తాయి చండి చెట్లే ఉండి. హ్యాపీ బర్త్డే బెట్టి, క్లాప్స్ కొట్టరా. వస్తుంది గట్టిగా అన్నప్పుడు. యశ్వంత్ గారిని అట్లా పెట్టరా, యశ్వంత్ గారిని కింద పెట్టు. ఏదో డ్రామాలో జోడించుకుంటా. అన్నకి విషయం, అన్నకి విషయం. హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పు. చలో ఏదో గాయస్, ఏదో అట్లా అయిపోయింది. బర్త్డే అయిపోయింది, ట్రిప్ అయిపోయింది. మా వాళ్ళు ఇక మళ్ళీ ప్యాకింగ్ అవి చేస్తారు, ఇక వాళ్ళు కూడా పోవాలంట. ఏదో చిన్న చిన్నగా అయిపోయింది. ఏదో ఎంజాయ్ చేసినామంటే చేసినాం కానీ ఫోటోలు తీరు అన్ని సోకులు పడుతుంది మొత్తం. ఈ నీడ మొత్తం కవరింగ్ చేసుకుని ఛానల్ అని నేను మొత్తం ఇంత కూడా లేదు దీనికి. కట్ చేస్తారా? చలో బాయ్ గాయస్, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.